యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి 148వ కీర్తన మనం చదువుకుందాం. 148వ కీర్తనలో 6వ చరణమును మనం చదువుకుందాం. 148వ కీర్తన 6వ చరణం. ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. ఇందులో మొదటి ఆ లైన్ ని గనక మనము మరలా చదువుకున్నట్లయితే, ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరచి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు ఏం కనిపిస్తుందంటే, మన దేవుడు స్థిరపరచేవాడు అనేది మనకు దేవుని యొక్క వాక్యంలో నుండి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాము, మరి దేవుడు వేటిని స్థిరపరిచాడని మనం కొన్ని వచనములు పైగా మనం చూసినట్లయితే, అక్కడ సూర్యుని గురించి, చంద్రుని గురించి, ఆకాశంలో ఉన్న వాటి గురించి, ఆకాశం పైనున్న జలములారా, పరమ ఆకాశములారా అని వాటి గురించి మాట్లాడుతూ దేవుడు వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు అని భక్తుడు అంటున్నాడు. మరి మనం చూసుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుడు వాటిని అక్కడ స్థాపించి కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాటిని ఏ స్థానములో ఉంచాడో ఆ స్థానములో అవి భద్రంగా ఉన్నాయి. ఆ స్థానములో నుండి అవి అటు ఇటు పోకుండగా, ఆ స్థానములో నుండి అవి తొలగిపోయి వినాశనాన్ని కలిగించేవిగా లేదు, కానీ అవి అదే స్థానములో దేవుడు వాటికి ఏ స్థానాన్ని నియమించాడో, ఏ ఒక్క ప్రయాణము చేయడానికి వాటికి ఏ మార్గాన్ని నిర్ణయించాడో ఆ మార్గంలోనే అవి నడుస్తున్నాయి. అందులోనే అవి అటు ఇటు తిరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇంతవరకు ఏ మాత్రము కదలిక లేకుండా, ఏ మాత్రము డిస్టర్బెన్స్ లేకుండా ఈ విశ్వమంతా నడుస్తుందంటే దానికి కారణం ఏంటి అంటే, దేవుడు వాటిని స్థిరపరిచి ఉన్నాడు. అవి అటు ఇటు కదలకుండా దేవుడు వాటిని స్థిరపరిచి ఉన్నాడు, భద్రంగా ఉంచాడు అని మనం చూస్తున్నాం. మనము ఒక సైన్స్ కనుక మనం చూస్తే ఎంతగా మనకు అర్థమవుతే అంత భయాందోళన కలుగుతుంది. ఎందుకంటే మనమున్న భూమి కానీ, మనమున్న విశ్వం కానీ అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు ఏం ప్రమాదం జరగట్లేదు అంటే, దేవుడు వాటిని స్థిరపరిచాడు, దేవుడు వాటిని స్థాపించాడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా 104వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తే, భూమిని పునాదుల మీద దేవుడు స్థిరపరిచాడు అని అక్కడ భక్తుడు కీర్తిస్తున్నాడు. మన దేవుడు స్థిరపరిచే దేవుడు అని మనం చూస్తున్నాం. ఆయన ఆకాశంలో ఉన్న వాటిని స్థిరపరిచాడు, అదేవిధంగా భూమిని స్థిరపరిచాడు అని మనం చూస్తున్నాము. మనము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, అక్కడ దేవుడు ఇజ్రాయేలు ప్రజలను స్థిరపరిచాడు అని అక్కడ మనం చూస్తాము. ఈ వాక్యములన్నీ మనం చూస్తున్నాము, దేవుడు స్థిరపరుస్తాడని. అయితే దేవుడు ఎప్పుడైతే స్థిరపరుస్తాడో అవి ఏమాత్రము కూడా కదలవు, వాటిని ఎవరు కూడా పెళ్లగించలేరు, వాటిని ఎవరు కూడా నాశనం చేయలేరు. దేవుడు స్థిరపరిచిన స్థానములో నుండి ఎవరు కూడా వాటిని తప్పించలేరు అనేది మనకు అర్థమవుతుంది. మరి ఇజ్రాయేలు ప్రజలను గనుక మనం చూస్తే, వారి జనాభా మన హైదరాబాద్ పట్టణం అంతా ఉంటుంది కావచ్చు. అంత చిన్న దేశం అది. మన ఒక రాష్ట్రంతో కూడా మనం పోల్చలేము. ఒక క్యాపిటల్ సిటీతోని, ఒక హైదరాబాద్ సిటీతోని పోల్చవచ్చు. అటువంటి చిన్న దేశం మీదకి ఎంతో బలమైన రాజులు లేచారు. నెబుకద్నెజరు వారి మీదకి వచ్చాడు. బెబిలోను రాజ్యం కావచ్చు, అశ్షూరీయులు కావచ్చు, పారసీకులు కావచ్చు, మాదీయులు కావచ్చు, మరి ఆ గ్రీక్ రాజు అలెగ్జాండర్ కావచ్చు. ఈ విధంగా అనేకులు వారి మీదకి లేచారు. సన్హెరీబు లేచాడు వారి మీదకి. అనేక దేశాలను జయించిన వారు వారి మీదకి వచ్చారు, కానీ ఏ ఒక్కరు కూడా వారిని పెళ్లగించలేకపోయారు. ఆ రాజ్యాలు ఇప్పుడు మనకు కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఐగుప్తు రాజ్యము గొప్ప రాజ్యముగా లేదు, కానీ ఆ రాజ్యములన్నీ గొప్ప గొప్ప రాజ్యాలన్నీ కనుమరుగయ్యాయి. కానీ ఇజ్రాయేలు దేశం మాత్రము నేటి వరకు కూడా ఎంతో బలమైన దేశముగా నిలబడి ఉంది. ఎంత బలమైన దేశంగా నిలబడి ఉందంటే, మరి వారు కూడా మాకు ఆధారం దేవుడు అని వారు ఎరిగి ఉన్నారు కాబట్టి ఎవరి మీద వారు ఆధారపడరు, ఎవరి దయ కొరకు వారు ఎదురు చూడరు. అమెరికా కోసం వారు చూడరు, అమెరికా మాకు సపోర్ట్గా ఉంటే మాకు మంచిది అని వారు చూడరు. ఎందుకంటే మమ్మల్ని స్థిరపరిచింది దేవుడు, ఎవరు మమ్మల్ని కదిలించలేరు అనే ధైర్యం వారిలో ఉంది. మన దేశము పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు అమెరికా అన్ని దేశాల మీద ఆంక్షలు విధించింది. ఎవరైనా సరే
భారతదేశానికి సపోర్ట్ చేస్తే వారు అమెరికాతో పెట్టుకున్నట్టే అని అమెరికా అన్ని దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి ఇండియాకి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. అటువంటి సమయంలో భారతదేశం విజయం సాధించడానికి భారతదేశం కంటే ఎన్నో రెట్లు చిన్నదైన ఇజ్రాయేలు దేశం అమెరికా వార్నింగ్ ఇచ్చినా సరే నేను దాన్ని లక్ష్య పెట్టనని చెప్పేసి భారతదేశానికి వారి యొక్క యుద్ధ సామాగ్రిని అనుగ్రహించారు. వాటిని ఏ విధంగా వాడాలో తెలియజేశారు. ఆ విధంగా మనకు సహాయం చేయడం బట్టి మనము త్వరగా పాకిస్తాన్ పైన యుద్ధము జయించగలిగాం. ఇది ఎందుకు మనం చూస్తున్నామంటే మరి దేవుడు స్థిరపరిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఎవ్వరి సహాయం మనకు అవసరం లేదు. దేవుడు మనల్ని స్థిరపరిస్తే ఇంకెవరో మనకు ఆధారం కావాల్సిన అవసరం లేదు. దేవుడు స్థిరపరిస్తే ఎన్నటికి మనము స్థిరముగా ఉంటాము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని మనం చూస్తున్నాం. ఇంతవరకు దేవుడు ఆకాశాన్ని స్థిరపరిచాడు, భూమిని స్థిరపరిచాడు, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు స్థిరపరిచాడు. ఆ స్థానములో నుండి ఎవరు కూడా పెళ్లగించలేకపోయారు. అనేక శత్రువులు లేచారు, బలమైన ప్రజలు లేచారు, కానీ ఎవరు కూడా పెళ్లగించలేకపోయారని మనం చూసాము. అయితే ఆ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన మిమ్మును స్థిరపరచును, అంతము వరకు దేవుడే మిమ్ములను స్థిరపరుస్తాడు అని దేవుని వాక్యం అంటుంది. ఆ నమ్మదగిన దేవుడు, ఆ విశ్వాస్యత కలిగిన దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తము మరి దేన్నైతే దేవుడు స్థిరపరిస్తే ఎవరు కదిలించలేరో ఆ దేవుడు మనలను స్థిరపరుస్తున్నాడు అని దేవుని వాక్యం అంటుంది. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఇంతవరకు మనం కొనసాగగలిగామంటే దానికి కారణం ఏంటి? మన భక్తి కాదు, అది కారణం ఏంటంటే దేవుడు మనలను స్థిరపరిచాడు. ఆ దేవుడే అంతం వరకు మిమ్మలను స్థిరపరుస్తాడు. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. మన బలము చాలదు ఈ శ్రమలను తట్టుకొని నిలబడడానికి. మరి ఎంతో బలమైన అపవాదిని ఎదిరించి నిలబడడానికి, విశ్వాస జీవితంలో కొనసాగడానికి మన బలము చాలదు, మన భక్తి చాలదు, కానీ దేవుడే మనలను స్థిరపరుస్తున్నాడు. కాబట్టి ఈనాటి వరకు మనం విశ్వాస జీవితంలో స్థిరముగా ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. ఈ ఒక అంశంలో నుండి మనము ఒక 3 ఉప అంశములను మనం నేర్చుకొని దేవుని స్తుతించే వారిగా మనం ఉందాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు తన కనికరము చేత మనలను స్థిరపరుస్తున్నాడు. మనము బలవంతులమని కాదు, కానీ మన వైపు ఏమీ లేకున్నా కూడా తన కనికరమును బట్టి దేవుడు తన కనికరము మనకు చూపించి మనకు ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని అందిస్తున్నాడు. మనకు ఎటువంటి భరోసా మనకు అవసరమో ఆ భరోసాని మనకు అనుగ్రహిస్తూ, మనకు ప్రార్థన అవసరమైతే మన గురించి యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తూ మన కొరకు అడ్డుపడుతూ ఈ అనేకమైన కార్యములు జరిగిస్తున్నాడు. కాబట్టి ఆయన కనికరమును బట్టి మనము స్థిరముగా ఉన్నాము అని మొట్టమొదటిగా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీ కనికరమును బట్టి నేను స్థిరముగా ఉన్నాను అని దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. మనము మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం నుండి గనక మనం చూస్తే అక్కడ పేతురు భక్తుడు నీటిపైన నడవడాన్ని మనం చూస్తాం. అతడు విశ్వాసముతో అడుగులు వేశాడు. యేసు ప్రభువును చూస్తూ సముద్రం పైన, అలల పైన అడుగులు వేస్తూ నడుస్తూ వస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో అతను యేసు ప్రభుని చూడకుండా ఆ యొక్క అలల వైపు చూసి, ఎంతో వేగంగా వస్తున్న గాలి వైపు చూసి భయపడి అందులో మునిగిపోవడాన్ని మనం చూస్తాం. అతడు మునిగిపోతాడు. ఆ తర్వాత అతడు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను రక్షించు అని. ఆ తర్వాత యేసు ప్రభు వారు అతన్ని చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తి యేసు ప్రభు వారు అతన్ని నీటి మీద నడిపించారు. ఓడలో నుండి యేసు ప్రభు యొద్దకు తన విశ్వాసమును బట్టి వచ్చాడు. అయితే తన విశ్వాసం అతనికి సరిపోలేదు. అతను అల్ప విశ్వాసి అయిపోయాడు. మధ్యలో అతని విశ్వాసం సరిపోక నీట మునిగిపోయినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఎంతగానో మరి అతడు ఒక చేపలు పట్టే జాలరి. వారికి సముద్రం కొత్తేం కాదు, సముద్రంలో ఈదగలిగిన గొప్ప వ్యక్తులు వారు. అయితే
ఆ అలలకు అతడు ఈదలేకపోతున్నాడు. మరలా విశ్వాసం తెచ్చుకొని నిలబడలేకపోతున్నాడు. ఏ విశ్వాసంతో అయితే నడిచాడో ఆ విశ్వాసంని మరలా తీసుకొని రాలేకపోతున్నాడు. మరలా చూపించలేకపోతున్నాడు. అయ్యో మునిగిపోతున్నానే అని భయం అతనికి కలుగుతుంది. ఆ అలలను చూసి, ఆ గాలిని చూసి నాకేదో జరిగిపోతుంది, నేను నాశనం అయిపోతానేమో, ఇదే నా చివరి దినమేమో అని ఆ భయము అతన్ని ఆవరించినప్పుడు అతడు దేవుడు అతనితో మాట్లాడుతూ, నువ్వు విశ్వాసం తెచ్చుకో, లేదంటే నువ్వు బలపడు, నేను ఈ వాక్యం చెప్తానని యేసు ప్రభు అక్కడ వాక్యం చెప్తూ అతనికి బోధిస్తూ లేడు, కానీ కనికరముతో అతన్ని చేయి పట్టి లేవనెత్తి యేసు ప్రభు వారే తిరిగి ఓడలోనికి నడిపించాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మన శక్తి చాలనప్పుడు, మన విశ్వాసం మనకు చాలనప్పుడు దేవుడు తన కనికరము ద్వారా తానే మనల్ని నడిపిస్తున్నాడు. మనం అనుకుంటాము, అయ్యో నేను గొప్ప శ్రమల్లో ఉన్నాను, ఎంతో కష్టంలో నేను నడుస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ అక్కడ నడిచింది పేతురు విశ్వాసముతో కాదు, అతని భక్తితో అతను నడవలేదు. యేసు ప్రభు అతన్ని నిలబెట్టాడు. యేసు ప్రభు అతన్ని తిరిగి నడిపించినట్లుగా మరి అనేక మార్లు మన జీవితాల్లో కూడా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అలలు ఎగిసి మన మీద పడినప్పుడు మనం అనుకుంటాము, నేను చాలా కష్టపడి నడుస్తున్నాను అని. అతను ఆ కష్టపడేదంతా అక్కడ పేతురు గారు మునిగిపోకుండా ఉండడానికి, ఆ అలలు అతన్ని ముంచివేయకుండా ఉండడానికి కష్టపడ్డాడు, కానీ లేచి నిలబడలేకపోయాడు. లేచి అతన్ని లేపింది యేసు ప్రభు వారు, అతన్ని నడిపించింది యేసు ప్రభు వారు మాత్రమే. కాబట్టి ఆయన కనికరముతో ఏ విధంగా ఆనాడు పేతురుని నడిపించాడో మరి మనకు కూడా, మనము భూమి పైన కాకుండా అనగా సాధారణమైన జీవితము కాకుండా శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన్ని తన కనికరమును బట్టి మన విశ్వాసము చాలని స్థితులలో మనకు అక్కడుండి బోధించడం కాదు, కానీ దేవుడే అతీతమైన శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనల్ని ఆయన నిలబెడుతున్నాడు, ప్రభువే మనల్ని నడిపిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి భక్తులు, కొంతమంది దైవజనులు చెప్పినట్లుగా, లేదంటే ఆ యొక్క ఇమేజెస్ ని కూడా మనము ఇంటర్నెట్ లో చూడవచ్చు. ఏంటంటే ఒక బీచ్ లో ఇద్దరు వ్యక్తుల యొక్క అడుగులు మొదట కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క వ్యక్తి యొక్క అడుగులే ఉంటాయి. అయితే ఆ భక్తుడు అతడు అనుకుంటాడు, అయ్యా ఈ ఒంటరిగా ఉన్న అడుగులు నావే కదా, మీరు నాకు తోడుగా లేనప్పుడు, ఈ యొక్క శ్రమల్లో నేను ఉన్నప్పుడు మీరు నన్ను విడిచి వెళ్ళిపోయారు, అక్కడ నేను ఒక్కనే ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, ఎంతో కష్టపడుతున్నాను అని భక్తుడు అంటే, అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఆ కష్టంలో ఉన్న ఆ అడుగులు నీవి కాదు, ఆ అడుగులు నావి. మరి నేనెక్కడున్నాను ప్రభు అంటే, నువ్వు నా భుజముల పైన ఉన్నావు అని దేవుడు చెప్పినట్లుగా ఆ భక్తులు, దైవజనులు చెప్తారు. అది ఎంతగానో వాస్తవం. మనందరి జీవితంలో మనం ఎరుగుదము, మన విశ్వాసము ఎంతవరకు మనల్ని కొనసాగింపజేసింది, దేవుని యొక్క శక్తి మనల్ని ఎంత దూరం కొనసాగింపజేసింది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే నిజముగా మనము ఎంతగానో దేవుని స్తుతిస్తాము. అవును ప్రభు, ఇది నా భక్తిని బట్టి కాదు, నా యొక్క శక్తిని బట్టి కాదు, నా యొక్క వాక్య జ్ఞానమును బట్టి కాదు, కానీ కేవలం మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి ఆ శ్రమల్లో నేను నిలబడగలిగాను. ఆ శ్రమల్లో నా జీవితం అయిపోతుంది అనుకున్నాను, ఆ శ్రమల్లో నా విశ్వాసం మరణిస్తుంది అనుకున్నాను, ఇక అదే చివరి రోజు అనుకున్నాం. కానీ ఎన్నో దినాలు దేవుడు మనల్ని నడిపించాడు, ఎన్నో సంవత్సరాలు నడిపించాడు. ఇన్ని సంవత్సరాలు మనం కొనసాగామంటే, మనం స్థిరముగా భక్తిలో ఉన్నామంటే, విశ్వాసంలో ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు, కానీ దేవుడు తన అతీతమైన శక్తి ద్వారా కేవలము తన కనికరమును బట్టి మనలను స్థిరంగా ఉంచాడు. ఆయనే మనము నడవలేని పరిస్థితులలో దేవుడే, మరి పక్షిరాజు తన యొక్క రెక్కల పైన మోసుకొని వెళ్ళినట్లుగా మనందరినీ దేవుడే నడిపిస్తున్నాడు. ఏ విధంగా నీటిపైన ఆ యొక్క పేతురు గారి విశ్వాసం చాలనప్పుడు దేవుడు ఏ విధంగా నడిపించాడో అద్భుతంగా, అదే విధంగా మనలందరినీ కూడా దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి అవును, నిజముగా దేవుడు తన కనికరమును బట్టి ఆనాడు మనల్ని విశ్వాసంలో స్థిరపరిచాడు అని మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. అదేవిధంగా లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా పేతురు గారి గురించి మనం చూస్తాము. మరి పేతురు యొక్క విశ్వాసం, పేతురు యొక్క భక్తి, పేతురికి యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ చాలలేదు. అతడు, నేను యేసు ప్రభు కోసం మరణానికైనా సిద్ధం, అంతగా నేను యేసు ప్రభుని ప్రేమిస్తాను అని అనుకున్నాడు. కానీ ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు అతను నిలబడలేకపోయాడు. అతను ఎంతగానో కృంగిపోయాడు. అయ్యో, నేను పనికిరాని వ్యక్తిని, నా యేసు ప్రభుకి నేను ద్రోహం చేశాను, నేను యేసు ప్రభు ఎవరో తెలియదు అని మరి నేను తిరిగి వెళ్ళిపోయినట్లుగా అక్కడ పేతురు గారిని చూస్తాము. అయితే ఏ విధంగా తిరిగి వచ్చాడు, ఏ విధంగా మరలా నిలబడ్డాడంటే యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయం
22వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పాను అని మనం చూస్తున్నాం. అంటే నీవు నమ్మిక తప్పిపోకుండానట్లుగా, నీవు విశ్వాసములో నుండి తొలగిపోకుండానట్లుగా నేను నీ కొరకు ప్రార్థన చేశాను, కాబట్టి నువ్వు స్థిరపడతావు అని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. ఇది నువ్వు స్థిరపడిన తర్వాత మీ సహోదరులను కూడా స్థిరపరచుమని అక్కడ యేసు ప్రభు వారు పలికినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆనాటి అపోస్తులైన, ఆనాటి గొప్ప గొప్ప భక్తులైన, ఈనాడున్న క్రైస్తవ సంఘమైన విశ్వాసములో నిలబడింది అంటే, విశ్వాసంలో స్థిరముగా ఉందంటే అది మన భక్తిని బట్టి కాదు, కానీ దేవుడు తన కనికరమును బట్టి చేసే కార్యములను వలనే మనం స్థిరముగా ఉన్నాం. కాబట్టి మీ కనికరముతో మమ్మలను స్థిరముగా ఉంచుతున్నందుకు, విశ్వాసములో మమ్మలను స్థిరముగా ఉంచుతున్నందుకు మీకు స్తోత్రములని మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. రెండవదిగా మనము చూసినట్లయితే, దేవుడు తన సంఘము యొక్క సహవాసము ద్వారా మనలను స్థిరముగా ఉంచుతున్నాడు. మనము ఆదాము హవ్వలను గనుక మనం చూస్తే, దేవుడు వారు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని హవ్వను దేవుడు సృష్టించాడు. ఇద్దరు కలిసి ఉండాలని, ఇద్దరు సహవాసంలో ఉండాలని దేవుడు వారిని సృష్టించాడు. ఇది సహవాసంలో వారు లేనప్పుడే వారు పడిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమో మనం చూస్తున్నాం. అక్కడ వారు సహవాసములో లేరు కనుకనే వారు పడిపోయారు. ఒకవేళ సహవాసములో కనుక వారు ఉంటే వారు స్థిరులుగా ఉండేవారు అని మనం అర్థం చేసుకోవచ్చు. మనము ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనమును మనం చదువుకుందాం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కోడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అని మనం చూస్తున్నాము. అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. 10వ వచనం మనం మరలా చూస్తే, వాడు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అని మనం చూస్తున్నాం. సహవాసంలో ద్వారా దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు అని మనం నేర్చుకుంటున్నాము. సహవాసములో, సంఘ సహవాసములో మరి మనం అనేకులము మనం ఉన్నాము, సహోదరులము. మనము సహవాసములో మనం ఉన్నప్పుడు, ఒకరినొకరు మనం బలపరుచుకున్నప్పుడు మనము దేవునిలో స్థిరముగా ఉంటాము. ఒకవేళ మనం పడిపోయే పరిస్థితులు వచ్చినా, మనం కృంగిపోయే పరిస్థితులు వచ్చినా, మనతో ఉన్నవారు, మన పక్కన ఉన్నవారు మనల్ని బలపరుస్తారు, మనము స్థిరముగా ఉండగలము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సంఘములో మనం చూస్తే మరి మొట్టమొదటిగా సంఘ కాపర్లు లేదా సంఘ నాయకులను దేవుడు అనుగ్రహించాడు. వారు అపోస్తలులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, మరి సంఘ కాపర్లు, సువార్థికులు, అదేవిధంగా ఉపదేశకులు, ఈ విధంగా 5 రకాలుగా దేవుడు తన పరిచర్యను అనుగ్రహిస్తున్నాడు. వారి యొక్క క్షేమము కొరకు మనము స్థిరముగా ఉండాలి. మనం పడిపోయే వారిగా ఉండకూడదు, మనం తప్పిపోయే వారిగా ఉండకూడదు. మరి ఎన్నో అన్య బోధలు రావడాన్ని మనం చూస్తున్నాము. వీటన్నిటిని వలన మనము తప్పిపోకుండానట్లుగా, మనము గాలికి కొట్టుకొని పోకుండానట్లుగా దేవుడు వీరిని సంఘ నాయకులను అనుగ్రహించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 41వ వచనమును మనం చూస్తే, ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను అని మనం చూస్తున్నాం. మొదటగా పౌలు భక్తుడు సంఘాలను ఏర్పరిచాడు. ఒక ప్రాంతానికి వెళ్తూ అక్కడ సువార్త ప్రకటిస్తూ, అక్కడ సంఘాన్ని కడుతూ, మరలా వేరే ప్రాంతానికి వెళ్తూ, ఆ విధంగా అనేక సంఘాలను కడుతూ పౌలు గారు వచ్చారు. అయితే వాటన్నిటిని కట్టిన తర్వాత ఇప్పుడు నేను తిరిగి వెళ్తాను, ఏ సంఘాన్ని అయితే నేను కట్టానో ఆ సంఘానికి తిరిగి వెళ్తాను. అక్కడ సంఘ కాపర్లు లేరు, అది తొలి సంఘం, ఇంకా అంత సంఘ కాపర్లు లేరు, కాబట్టి నేను మరలా వెళ్ళి వారిని స్థిరపరుస్తాను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనమును మనం చూస్తే, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి అని మనం చూస్తున్నాము. ఆ యొక్క సంఘానికి కూడా మరి పౌలు భక్తుడు చెప్పాడు, వారికి సువార్త ప్రకటించాడు. అక్కడ సంఘం ఏర్పరచబడింది. అక్కడ పౌలు భక్తుడు చెప్పాడు, మరి మనము యేసు ప్రభువులో మనం భక్తి చేస్తే మనకు అనేకమైన హింసలు కలుగుతాయి, వాటన్నిటిలో మనము ధైర్యంగా ఎదుర్కోవాలి, మనందరం నిలకడగా ఉండాలని వారిని హెచ్చరించాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ శ్రమలు అధికంగా కలుగుతున్నాయి.
మరి వారి విశ్వాసంలో నుండి తప్పిపోతారేమో అని అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి వారి విషయమై భయపడి వారి యొద్దకు తిమోతిని పంపిస్తున్నాడు. ఈ సంఘ కాపరిని ఆ యొక్క ప్రాంతానికి పంపిస్తున్నాడు. ఆ ప్రాంతంలో శ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విశ్వాసులు కదిలింపబడతారేమో, అక్కడ శోధకుడు వారిని శోధించి పక్కదారి పట్టిస్తాడేమో, నీవు వెళ్ళి వారిని స్థిరపరచు అని ఇక్కడ తిమోతిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సంఘ నాయకులు ఏం చేస్తున్నారంటే, మనకు కలుగుతున్న శ్రమల్లో లేదా భౌతికమైన శ్రమలు కావచ్చు, ఆధ్యాత్మికమైన శ్రమలు కావచ్చు, లేదంటే అన్య బోధలు కావచ్చు, తప్పుడు బోధలు కావచ్చు, మరి ఇటువంటి అనేకమైన పరిస్థితులు మన విశ్వాసం నుండి తొలగించాలని అపవాది శోధిస్తున్న సమయంలో సంఘ కాపర్లు ప్రతి విషయంలో మనకు వాక్యమును బోధిస్తూ సమయమందు అసమయమందును వాక్యమును ప్రకటిస్తూ మనల్ని స్థిరపరుస్తూ వస్తున్నారు. ఏ విధంగా ఈ కార్యాలు జరుగుతున్నాయంటే, మరి దేవుడు తన సంఘ సహవాసము ద్వారా, సంఘ సహవాసములో తన నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మనల్ని స్థిరపరుస్తున్నాడు, దారి తొలగకుండా అని మనం చూస్తున్నాం. అదే విధంగా సంఘములో సంఘ నాయకులు మాత్రమే కాదు, కానీ విశ్వాసమైన మనందరం కూడా ఉంటున్నాము. అదే విధంగా ఒక విశ్వాసి మరొక విశ్వాసిని బలపరుస్తూ కూడా మనము స్థిరముగా ఉంటున్నాం. ఇంతకుముందు మనము ప్రసంగి గ్రంథంలో మనం చూసుకున్నట్లుగా ఒక వ్యక్తి పడిపోతే మరో వ్యక్తి అదే స్థానంలో ఉన్న మరో వ్యక్తి, అనగా ఒక విశ్వాసి పడిపోయే పరిస్థితి ఉంటే అదే స్థానంలో ఉన్న మరో విశ్వాసి అతన్ని బలపరచగలడు. ఉదాహరణకి, నేను ఒక శ్రమలో ఉండి నేను ఎంతగానో కృంగిపోతున్నాను అంటే ఎందుకు ఆ కృంగుదల వచ్చింది అని మొట్టమొదటిగా మనం చూస్తే శ్రమను బట్టి కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క ఫోకస్ అంతా కూడా శ్రమ మీదనే ఉంది. అయితే పక్క వ్యక్తి అతని ఫోకస్ అంతా మన శ్రమ మీద ఉండదు. అతడు చాలా క్లియర్ గా చూడగలడు, ఎందుకంటే బయట నుండి చూస్తున్నాడు కాబట్టి. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అసలు ప్రపంచంలో ఎవరికి ఇటువంటి శ్రమలు లేవు, యోబు భక్తులు కూడా ఇలాంటి శ్రమలు పొందలేదు అంత కృంగుదలలోకి మరి విశ్వాసులు వెళ్ళిపోయిన పక్కనున్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. కాబట్టి అతడు మనకు సరి అయిన అవగాహనను కలిగించగలడు, అతని వాక్యాన్ని బట్టి మనల్ని ధైర్యం కలిగించగలడు అని మనం చూస్తున్నాం. మరి దావీదు కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు యోనాతాను దావీదు యుద్ధకు వచ్చి, ఇదిగో దేవుడు నీకు వాగ్దానం చేశాడు కదా, దేవుడు నిన్ను అభిషేకించాడు కదా, ఖచ్చితంగా నువ్వే రాజు అవుతావు, మా నాన్న తర్వాత నేను రాజును కాను, దావీదా నువ్వే రాజు అవుతావు, నేను నీకు సేవకుడిగా ఉంటాను, ఇది నిశ్చయము, నువ్వు భయపడకు అని దావీదును ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మనం కూడా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ, దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు కదా, ఇదిగో ఈ వాక్యంలో ఈ యొక్క వాగ్దానం మనకుంది కదా, ఈ ప్రవచనం మనకుంది కదా, దేవుడు నీతో మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా అని ఈ విధంగా చెప్తూ దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తూ ఒకరినొకరు మనం బలపరుచుకుంటూ ఒకరినొకరు స్థిరపరుచుకుంటూ మనము విశ్వాసములో కొనసాగగలుగుతున్నాము. మరి దేవుని యొక్క వాక్యములో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 3 వచనముల వరకు అక్కడ మనం చదివితే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడమే సంఘమును ప్రేమించడం అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దేవుని ఆజ్ఞలను గైకొనడమే దేవునిని ప్రేమించడం అనేది మనకు అర్థమవుతుంది. అనగా దేవుని ఆజ్ఞలను పాటించడం ఈజ్ ఈక్వల్ టు సంఘాన్ని ప్రేమించడం, లేదంటే దేవుణ్ణి ప్రేమించడం అని మనం పెట్టుకుందాం. దేవుని ఆజ్ఞలను పాటించడం ఈజ్ ఈక్వల్ టు దేవుణ్ణి ప్రేమించడం ఈజ్ ఈక్వల్ టు సంఘాన్ని ప్రేమించడం. మనము గనక దేవుని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉంటే సంఘాన్ని కూడా మనం ప్రేమిస్తాం. చాలా మంది అనుకుంటారు, నేను నా దేవుడు అంతే, ఇంకెవరు అవసరం లేదని అనుకుంటారు. కానీ ఆ పరిస్థితిలో ఉండకూడదు. దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు, అది మన క్షేమం కోసం ఇచ్చాడు. నేను నా దేవుడు అనుకుంటున్నావంటే, సంఘములను వదిలిస్తున్నావంటే, తోటి విశ్వాసులను వదిలిస్తున్నావంటే అసలు దేవుని ప్రేమ మనలో ఉందా లేదా, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా చెక్ చేసుకునే పరిస్థితిలోనే మనం ఉన్నాం. కాబట్టి సంఘ సహవాసములో మనం ఉండాలి, అందరినీ మనం ప్రేమించాలి, అందరితో సహవాసం కలిగి ఉండాలి, అందరూ మనతో సహవాసం కలిగి ఉంటారు. ఒకరి విశ్వాసం చేత మరొకరిని మనం పొరికొల్పోవడం కానీ, హెచ్చరించుకోవడం కానీ, మరి వారిని బుద్ధి చెప్పడం కానీ, ఈ విధంగా అనేకమైన కార్యాలు మనము జరిగించుకోవచ్చు. కాబట్టి మనందరం కూడా సంఘ సహవాసములో మనం ఉన్నప్పుడు ఆ సంఘ సహవాసం ద్వారా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, మరి దేవుడు తన సహవాసముని మనకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో, అదేవిధంగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో మన సహవాసం ఉంది అని అక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు. మూడోదిగా మనం చూస్తున్నాం, మన సహవాసము దేవునితో ఉంది. ఆ దేవునితో మనకున్న సహవాసము మనలను స్థిరపరుస్తుంది అని మనం చూస్తున్నాం. దానియేలు రాసిన గ్రంథం
11వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే అక్కడ తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి ఉంటారు అని మనం అక్కడ చూస్తాము. అదేవిధంగా కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 4 నుంచి 7 వచనముల వరకు చూస్తే ఎవరైతే దేవుని యొద్ద నుండి బలము పొందుకుంటారో వారు స్థిరముగా ఉంటారు, వారు ఖచ్చితముగా సియోనులో అనగా పరలోక రాజ్యంలో వారు కనిపిస్తారు. అంతము వరకు మనల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేరు. ఎవరిని అంటే ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నారో వారు దేవుని యొద్ద నుండి వారు బలం పొందుకుంటారు. వారు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా వారు ధైర్యముగా ఉంటారు, స్థిరముగా ఉంటారు, బలము కలిగి ఉంటారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి దేవునితో మనం సహవాసం చేయడానికి దేవుడు మనకు చక్కటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి పేతురు భక్తుడు అన్నట్లుగా మేము ఒక స్వరాన్ని విన్నాము, ఆకాశంలో నుండి ఒక స్వరాన్ని విన్నాము. అయితే ఆ స్వరము కంటే ఎంతో స్థిరమైన ప్రవచన వాక్యము అనగా ఈ యొక్క వాక్యము, ఈ గ్రంథము దేవుడు మనకు అనుగ్రహించాడు అని పేతురు భక్తుడు అంటాడు. కాబట్టి అంత స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. అదేవిధంగా యేసు ప్రభు ఒక రక్తములో కడగబడ్డాము కాబట్టి మనము సాక్షాత్తు దేవుని సన్నిధిలోనికి ఆ యొక్క కృపా సింహాసనం ఉన్న చోటికి, యేసు ప్రభు వారు దేవుడు ప్రత్యక్షమయ్యే చోటికి మనం వెళ్ళవచ్చు, అక్కడ దేవునితో సహవాసం చేయవచ్చు అనేది మనం చూస్తున్నాము. మనం రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు చెప్పి ఉన్న దానిని బట్టి నిరీక్షణకు ఆధారము లేని సమయంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని మనం చూస్తున్నాము. నిరీక్షణకు ఆధారం లేదు. మరి ఏ విధంగా నమ్మాడంటే అక్కడే వాక్యం చెప్తుంది, దేవుడు చెప్పిన దానిని బట్టి నేను కుమారుని అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. అతనికి భౌతికంగా ఇంకా ఏ ఆధారం లేదు, అతని కంటికి ఏ ఆధారం కనిపించట్లేదు, అతని మెదడుకు అతనికి తెలివికి ఏ ఆధారం కనిపించట్లేదు, కానీ అతడు నమ్మగలిగాడు, స్థిరంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది దేవుడు అతనికి ఒక మాట ఇచ్చాడు, దేవుడు అతనితో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని మాటలను బట్టి అతడు స్థిరముగా ఉన్నట్లుగా మనం చూస్తాము. మరి ఆసాపు భక్తుడు కూడా అతను సందిగ్ధంలో ఉన్నప్పుడు నా భక్తి అంతా వ్యర్థమైన, అసలు ఏం పరిస్థితులు జరుగుతున్నాయని కలవరపడినప్పుడు అతను కూడా దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని ధ్యానించి అతడు స్థిరపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవునితో మనకు సహవాసం ఉంది. దేవునితో సహవాసం ద్వారా మనం స్థిరపరచబడుచున్నాము అనగా దేవుని వాక్యము ద్వారా మన దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని స్థిరపరుస్తూ వస్తున్నాడు. ఒకసారి నేను కూడా అసలు దేవుడు ఏం చేస్తున్నాడు నా జీవితంలో అంత ఏది కూడా అనుకున్నట్టు లేదు కదా అనుకున్నప్పుడు చదవాలని ఆశ లేకుండానే దేవుని వాక్యం తెరిచాను. దేవుని వాక్యం తెరిస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎన్నడూ కూడా సిగ్గునుందరని నీవు తెలుసుకుందువు అని ఉంది. వెంటనే నాకు ప్రశ్న వచ్చింది, నాకెలా తెలుస్తుంది అనే ప్రశ్న వస్తే సరే అని కొంచెం చదువుకుంటూ పైకి వెళ్ళాను. పైకి చదువుకుంటూ వెళ్తే అక్కడ అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు రాసున్నాయి. అయితే నేను అనుకున్నాను, దేవ సరే నేను ఎదురు చూస్తాను, గొప్ప కార్యాలు జరుగుతాయి కావచ్చు, కానీ దేవ నాకు ఎదురు చూసే అంత ఓపిక నాకు లేదు, నాకు గొప్ప కార్యాలు కూడా నాకు అవసరం లేదు, నేను ఎదురు చూస్తే గొప్ప కార్యాలు చేస్తావని నేను నమ్ముతున్నాను, కానీ ఎదురు చూసే అంత ఓపిక నాకు లేదు, నేను సామాన్యంగా బ్రతుకుతాను, నేను అనేకులకు ప్రయోజకుడిగా ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను నా కుటుంబానికి ప్రయోజకరంగా ఉంటే చాలు అని నేను మనసులో అనుకుంటూ మరలా చదవడం మొదలు పెట్టాను. మరలా చదువుతుంటే అక్కడ వచ్చిన వాక్యం ఏంటంటే, నీవు నా సేవకుడివై ఉండి కేవలము ఇజ్రాయేలు ప్రజలకే అనగా కేవలం ఒక కుటుంబానికే నువ్వు ప్రయోజనకరంగా ఉండడం అనేది ఎంతో చిన్న విషయం. అది నువ్వు నా సేవకునిగా ఉన్నది అనేకులకు, అనేక ప్రజలకు ప్రయోజనకరంగా ఉండడానికి అని ఆ వాక్యంలో అక్కడ మనం చూసాం. కాబట్టి దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు అంటే ఏదో అధ్యాయాలు చదివేయాలి, 5 అధ్యాయాలు చదవాలి, 10 అధ్యాయాలు చదవాలని కాదు, కానీ దేవుడు నాతో మాట్లాడాలి అని వాక్యాన్ని చదివినప్పుడు వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ సహవాసంలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు అని మనం నేర్చుకుంటున్నాం. అదే విధంగా మరి దానియేలు భక్తుడు కానీ, షెద్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు. బానిస బతుకులు వారికి ఉన్నా కూడా వారు విశ్వాసంలో స్థిరులుగా ఉన్నారు, తలెత్తుకొని వారు నిలబడ్డారు. ఎందుకంటే వారి యొక్క ప్రార్థన జీవితం వారికి ఆధారమైంది. మనము అందరం కూడా నిలబడాలి, అవును శ్రమలో నేను నిలబడాలి అని ఆసక్తి కలిగి ఉంటాము. అయితే నిలబడాలంటే మనం ఏం చేయాలంటే ఇదిగో దానియేలు స్నేహితులు కూడా వారందరూ దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అక్కడ వారిని ఏది కూడా బ్రేక్ చేయలేకపోయింది. దేవుని సహవాసంలో వారు ఏది బ్రేక్ చేయలేదు కాబట్టి ఆ సహవాసం ప్రతి పరిస్థితిలో వారిని స్థిరముగా ఉంచింది, వారి భక్తి జీవితంలో వారిని స్థిరులుగా నిలబెట్టింది అని మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు తనతోనే మనకు సహవాసాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ సహవాసములో మనం స్థిరముగా ఉంటాము. మరి 84 కీర్తన 4:7 వచనంలో మనం చదువుకున్నట్లుగా మరి ఎవరైతే దేవుని వలన బలము పొందుతారో వారందరూ కూడా సియోనులో పరలోక రాజ్యంలో కనిపిస్తారు. ఏది కూడా వారి విశ్వాసాన్ని
కదల్చలేదు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని స్థిరపరిచినప్పుడు ఈ విధంగా 3 అంశాలను మనం నేర్చుకున్నాము. ఈ 3 విధాలుగా దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఈ విధంగా ఎవరైతే స్థిరపరచబడతారో వారిని ఎవరు కదల్చలేరు అని దేవుని వాక్యం అంటుంది. వారందరూ ఖచ్చితముగా సియోనులో కనిపిస్తారు. వారి యొక్క విశ్వాసానికి ఏ డోకా లేదు అని దేవుని యొక్క వాక్యమే మనకు గ్యారంటీ ఇస్తుంది. అంతము వరకు ఆయన మిమ్ములను స్థిరపరుస్తాడు అని మనం చూసాము. మనందరము కూడా సియోనులో కనిపిస్తాము అని మనం చూస్తున్నాము. ఏ విధంగా అంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు. కాబట్టి 3 అంశములను బట్టి మనము దేవుని స్తుతించాలి. దేవుడు తన కనికరమును బట్టి మనల్ని స్థిరపరుస్తున్నాడని, అదేవిధంగా సంఘముతో మనకు సహవాసమును అనుగ్రహించి దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడని, మూడవదిగా దేవునితో సాక్షాత్తు తనతోనే దేవుడు మనకు సహవాసం అనుగ్రహిస్తూ మనల్ని విశ్వాస జీవితంలో స్థిరులుగా నిలబెడుతున్నాడు. కాబట్టి 3 అంశములను బట్టి మనము స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.